గత బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం జపం చేస్తే ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం మూసీ జపం చేస్తోందని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. మూసీలో పేద మధ్యతరగతి ప్రజల ఇళ్లను కూల్చేసిన హైడ్రా అధికారులు అస్మదీయుల పట్ల ఒక రకంగా, తస్మదీయులతో మరో రకంగా వ్యవహరిస్తున్నారని ఆయన అన్నారు. నార్సింగిలో ఆదిత్య వింటేజ్ కన్స్ట్రక్షన్స్ అక్రమ నిర్మాణానికి ఎలా అనుమతి ఇచ్చారని ప్రశ్నించారు రఘునందన్ రావు. ఈ చిత్రం చూస్తే మనకందరికీ స్పష్టంగా కనబడుతుంది. వాళ్ళు కడుతున్న నిర్మాణం పూర్తిగా నీళ్ళలో కడుతున్నారు. మూసీ నది ఇది ముఖ్యమంత్రి గారి డ్రీమ్ ప్రాజెక్టు. 1,00,000 కోట్లు పెట్టి మూసీ ప్రక్షాళన చేస్తాం, ప్రతిపక్షాలు మమ్మల్ని అడ్డుకుంటున్నాయి అంటారు. హైడ్రా అయితే గొప్ప గొప్ప మాటలు చెప్తుంది. హైడ్రా కమిషనర్ రంగనాథ్ సార్ రింగ్ రోడ్ ఎక్కితే సర్వీస్ రోడ్ బంద్ అయింది. నీళ్ళు వచ్చినాయని 4 రోజులుగా రోడ్డు మూసేసారు. నార్సింగ్ దగ్గర మేముండే కాలనీలన్నిటికీ రోడ్లు మూసేసారు. నీళ్లు మొత్తం ఇది ఒకవైపు నుంచి చూస్తే అన్న, రెండో వైపు నుంచి చూస్తే ఏరియల్ వ్యూ మీకు కనబడుతుంది. ఈ బంగ్లా చుట్టూ నీళ్ళే ఉన్నాయి, అన్ని దిశల నీళ్ళే ఉన్నాయి. ఈ బంగ్లాకి పూర్తిగా FTL లో కట్టేస్తూ ఉన్నారు. ఇది